సనాతనవాదులు, హిందూ రాజులు బ్రిటిష్ వలసవాదుల ప్రమాదాన్ని పసిగట్టిన స్థాయిలో ఇస్లాం దేశానికి చేసే హానిని పట్టించుకునే సమయం మన వారికి దొరకలేదంటూ చరిత్రను ప్రస్తావించారు. మరి ముఖ్యంగా ఉత్తర భారతంలో ఇస్లాం చేసిన హాని ఇప్పుడు తెలిసి వస్తుందనే ప్రస్తావన సందర్భంలో యోగి ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తున్నది. లవ్ జిహాద్ గురించి యోగి ఎందుకు ప్రస్తావించారనడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ జూలైలో తూర్పు యూపీలో లవ్ జిహాద్ గ్యాంగ్లను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈశాన్య యూపీలో కుషినగర్ ప్రాంతంలో పేద హిందూ కుటుంబాలకు డబ్బు ఆశ చూపి లవ్ జిహాద్ ఉచ్చులోకి లాగుతున్న 8 మంది సభ్యులున్న లవ్ జిహాద్ గ్యాంగ్ అరెస్ట్ చేసి 2 హిందూ యువతులను రక్షించారు కూడా. యూపీ యువతులను పంజాబ్కు తరలించే మత మార్పిడి చేస్తున్నట్టు యూపీ పోలీసులు గుర్తించారు. అమృత్సర్ కేంద్రంగా మత మార్పిడి జరుగుతున్నట్టు విచారణలో తేలటంతో అప్రమత్తమైనటువంటి యూపీ ప్రభుత్వం లోతైన దర్యాప్తునకు అనుమతించింది. నిందితుల వద్ద నుంచి నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసేందుకు ఉపయోగించే సామాగ్రితో పాటు డజన్ల సంఖ్యలో సిమ్ కార్డులను విచారణ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో చాలా పెద్ద ఎత్తున పథక రచన, నిధుల కేటాయింపు జరిగినట్టు అనుమానిస్తున్నారు. ముస్లిం మహిళల్ని కూడా ఈ ముఠాలు ప్రయోగించి వారికి హిందువుల వేషాలు వేయించి తమ పథక రచనలో వాడుతున్నట్టు గుర్తించారు. యోగి ప్రభుత్వం ఎంత కట్టుదిట్టంగా ఉగ్రవాదాన్ని, నేర సామ్రాజ్యాన్ని, మత మార్పిళ్లను అరికట్టేందుకు వ్యూహ రచనలు చేస్తుంటే అంత పగడబందీ ప్రణాళికలతో వేరువేరు మార్గాల్లో, వేరువేరు రూపాల్లో ఈ ప్రమాదకరమైన గ్యాంగులు తమ పనిని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఏ చిన్న మార్గం దొరికినా వాటిని ఉపయోగించుకుంటున్నాయి. వీటిని గమనిస్తున్న యూపీ ప్రభుత్వం పోలీస్ శాఖను, నిఘా విభాగాల్లో సంపూర్ణ ప్రక్షాళన చేసి సమర్థులై సాంకేతికపై అవగాహన ఉన్న ఐపీఎస్ అధికారులను నియమించింది.